గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. డే 1 దుబాయ్ ట్రిప్లో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో చూసేశారు కదా. ఇప్పుడు డే 2 దుబాయ్ ట్రిప్లో మేము ఏమేమి చూడబోతున్నామో, అలాగే మా పిల్లలకి ఏమేమి చూపించబోతున్నామో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఈ డే మొత్తం కూడా మేము ట్రావెల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫుడ్ తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసాము. డైరెక్ట్గా లంచ్కి మా రూమ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాము. ఈరోజు దుబాయ్ ట్రిప్లో మా లాస్ట్ డే. ఈరోజు నైట్ మాకు యూకేకి ఫ్లైట్ ఉంది. ఈలోగా ఎన్ని తిప్పగలిగితే పిల్లలకి అన్ని మెయిన్ ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకున్నాము. నిన్న కూడా ఫుల్గా తిరగడం వల్ల కొంచెం లేట్గానే లేచి రెడీ అయ్యాము. సో అందుకే డైరెక్ట్ లంచ్కి వచ్చేసాము. ఆఫ్టర్ లంచ్ ఫస్ట్ అయితే అట్లాంటిస్ హోటల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అట్లాంటిస్ హోటల్ దగ్గరికి మోనోరైల్ ఎక్కించి పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఇది మా ఫస్ట్ ప్లాన్. ఆల్రెడీ అట్లాంటిస్ హోటల్కి నేను మా హస్బెండ్ వెళ్ళాము. సో దాని గురించి నేను చాలా డీటెయిల్గా వీడియోలో పోస్ట్ చేశాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను లైట్గా మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో ట్రైన్స్ ఎక్కించాలని మా చిన్న పాప చాలా గోల్ చేసింది. బట్ సిచ్యువేషన్ సెట్ అవ్వక తనైతే ట్రైన్ ఎక్కించలేకపోయాము. బట్ ఈ విధంగా అయినా మోనోరైల్ ఎక్కితే తను హ్యాపీ ఫీల్ అవుతుంది అని. అఫ్కోర్స్ ఇండియన్ ట్రైన్స్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ కల్చర్ కానీ అంతా. బట్ స్టిల్ తను కొంచెమైనా హ్యాపీ ఫీల్ అవుతుందని ఈ ప్లాన్ అయితే చేసాము. సో మోనోరైల్ అయితే ఎక్కేసాము. బట్ ఆల్రెడీ మేము లాస్ట్ టైం వెళ్ళింది అయితే నైట్ వ్యూ ఫుల్గా. ఇదైతే కంప్లీట్గా డే వ్యూ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. డే పాస్ తీసుకున్నాము. డే పాస్ అంటే ఈచ్ పర్సన్కి 30 dirhams. మనం ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళి రావచ్చు. అలానే ఎక్కడైనా సరే ఏ స్టాప్ అయినా మనం స్టాప్ అయ్యి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మనం వెళ్ళొచ్చు అనమాట. మోనోరైల్ స్టేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అట్లాంటిస్ హోటల్కి రీచ్ అయ్యే వరకు మనకి 4 stops ఉంటాయి. మనం డే పాస్ తీసుకుంటే ఈ 4 స్టాప్స్లో ఎక్కడైనా స్టాప్ అయ్యి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మనం మోనోరైల్ వచ్చినప్పుడు ఎక్కేస్తే మనకి ఆ డే పాస్ తీసుకున్నది వ్యాలిడ్ ఉంటుంది అనమాట. అలా లేదు సింగిల్ 25 dirhams అయితే మనకి అలా వ్యాలిడ్ ఉండదు. ఎవ్రీ స్టాప్లో కూడా మాల్స్, చాలా విజిటింగ్ ప్లేసెస్, బీచెస్ అన్నీ ఉన్నాయి. మాల్స్కి వీటికి అంటే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఎక్కడైనా. బట్ బీచెస్కి కానీ వాటర్ పార్క్ వీటికి అయితే మళ్ళీ వాటికి కూడా సపరేట్గా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం కార్లో వచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము మోనోరైల్ స్టేషన్ కనుక్కోవడం కోసం. సో అందుకే ఇప్పుడు అసలు కార్ అనేది క్యారీ చేయలేదు. చాలా ఈజీగా స్టేషన్ కనుక్కున్నాము. ఈ మోనోరైల్ స్టేషన్ వెళ్ళే వే అంతా ఒక హాఫ్ ఆఫ్ ద వే మనం రోడ్ పై వెళ్తుంది అండ్ హాఫ్ ఆఫ్ ద వే మనకి వాటర్ పై వెళ్తుంది అనమాట. రియల్లీ ట్రస్ట్ మీ గైస్, వాటర్ పై వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ చాలా ఆసమ్ ఉంటుంది అసలు. ఇక్కడ కంప్లీట్ గా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి హౌసెస్ అన్ని చాలా ఉన్నాయి. అండ్ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లుక్ ఎట్ దిస్ గైస్, ఫైనల్లీ అట్లాంటిస్ హోటల్ దగ్గరకైతే వచ్చేసాము. దగ్గర నుంచి డే వ్యూ సూపర్ ఉంది. సో ఇప్పుడు పిల్లలతో రావటం వల్ల డే వ్యూ కూడా చూసేసాము. అండ్ అలాగే లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ వ్యూ చూసాం కదా, దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాము. అట్లాంటిస్ హోటల్కి ముందు స్టాప్స్ని కానీ అన్ని కనిపిస్తున్నాయి. మెయిన్గా చెప్పాలంటే నైట్ టైం ఓన్లీ మనకి లైటింగ్తో మాత్రమే షో అవుతుంది. అట్లాంటిస్ హోటల్ స్టాప్ దగ్గర అయితే మేము దిగేస్తున్నాము కాసేపట్లో. సో ఇదంతా వచ్చేసి వాటర్ పార్క్ అంట. మనం ఇక్కడికి లోపలికి వెళ్ళొచ్చు, బట్ దీనికి సపరేట్గా మళ్ళీ మనం టికెట్ పే చేయాల్సి ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా గోల్ చేశారు అక్కడికి వెళ్దాము అని. బట్ అట్లాంటి వాటర్ పార్క్స్కి అది మనం వెళ్ళాలి అనుకుంటే సపరేట్ క్లోత్స్ అన్నీ చాలా క్యారీ చేయాలి. అండ్ 1 day కంప్లీట్గా అక్కడే మనం స్పెండ్ చేయాలి. అలా అయితేనే బాగా ఎంజాయ్ చేయగలము. సో మాకు ఇక్కడ అంత టైం లేదు కాబట్టి మేమైతే అక్కడికి అలో చేయలేదు పిల్లల్ని. దట్టు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మా పాప అంత టైం వాటర్లో హ్యాండ్ ఉంచకూడదు. స్టిల్ ఎక్కువ డేస్ అవ్వలేదు కాబట్టి స్టిచెస్ పడి తను ఇంకా మేము వాటర్లో పెట్టట్లేదు. సో అందుకే అదొక మెయిన్ రీజన్. కాసేపు అక్కడే ఉండి మిర్రర్లో నుండి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్లే చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారనమాట.
తర్వాత అట్లాంటిస్ హోటల్ లోపల విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ సమ్మర్, అసలు ఏమీ ఎంజాయ్ చేయలేకపోయాము పెద్దగా. బట్ ఇప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఫస్ట్లీ క్లైమేట్ చాలా చాలా బాగుంది. అట్లాంటిస్ హోటల్ లోపల కూడా ఏ విధంగా ఉందో చూసేయండి. నేను అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు, లైట్గా అలా అలా చూసేయండి. మళ్ళీ రిటర్న్ అయిపోదామని మోనోరైల్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, అసలు మోనోరైలు అంత టాప్ నుంచి ఎలా వస్తుంది అనేది రిటర్న్ ట్రైన్ వచ్చేటప్పుడు నేను షూట్ చేశాను. అమేజింగ్, అసలు ఇలా 2 లైన్స్ నుంచి వస్తుంది, వెళ్ళేది రిటర్న్ అలా అనమాట. బట్ ఎండింగ్ మాత్రం ఒక దగ్గరే కనెక్ట్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు నకిల్ మాల్లో కూడా దిగి అక్కడ కాసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మేము అక్కడ నుంచి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నాము. దుబాయ్ ఫ్రేమ్ లోపలికి ఆల్రెడీ మేము వెళ్ళాము. సో మళ్ళీ అగైన్ వెళ్ళడం, టికెట్ తీసుకోవడం వేస్ట్ అనిపించింది. సో అందుకే పిల్లలకి మాత్రమే టికెట్ తీసాము. లోపలికి వెళ్ళి 2 times చూసేంత వర్త్ మాకేం అనిపించలేదు. సో అందుకే ఓన్లీ పిల్లలకి తీసాము. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ కూడా ఉంటే వాళ్ళతో పాటు మా పిల్లలకి కూడా టికెట్ తీసాము. నా మొబైల్ ఇచ్చి లోపల మొత్తం కంప్లీట్గా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోమ్మా అని పంపిస్తే ఓన్లీ లిఫ్ట్లో పైకి వెళ్ళేది, కిందకు వచ్చేది మాత్రమే వీడియో తీసింది. లైక్ మా పిల్లలకి కూడా మిర్రర్ పై వాక్ ఫస్ట్ ఎక్స్పీరియన్సే. దుబాయ్ ఫ్రేమ్ లోపల ఉంటుందన్నమాట అది. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను దగ్గరుండి చూడలేకపోతున్నాను కాబట్టి వీడియో రూపంలో అయినా చూద్దామని ఫోన్ ఇచ్చి పంపిస్తే ఓన్లీ లిఫ్ట్లో మాత్రమే వీడియో తీసింది. వాళ్ళు వచ్చేలాగా ఫ్రేమ్కి కరెక్ట్గా ఆపోజిట్లో గార్డెన్ ఉంది అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చొని మేము వాళ్ళు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ కొన్ని పిక్స్ తీసుకున్నాము.
లేట్ నైట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫ్యూచర్ మ్యూజియంకి వెళ్ళడానికి ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. ఫైనల్గా తప్పదు కాబట్టి ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని ఫ్యూచర్ మ్యూజియం దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. ఇదే మా లాస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట దుబాయ్లో. ఇక్కడ చూడండి, మందు డైరెక్ట్గా తయారు చేయడం ఏ విధంగా అనేది ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తున్నారు మ్యూజియం లోపల. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేదు. రోబోట్స్ కూడా ఉంటాయి మ్యూజియం లోపల. టికెట్ తీసుకుంటే చాలా ఎక్కువ రోబోట్స్ ఉంటాయంట. మేము అసలు లాస్ట్ టైం కూడా విజిట్ చేయలేదు, అంత వర్తబుల్ కాదని విన్నాము. సో అందుకే లాస్ట్ టైం కూడా ఎఫోర్డ్ చేయలేదు, ఇప్పుడు కూడా ఎఫోర్డ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ డాల్ఫిన్ అండ్ డాగ్ రోబోట్స్ ఉంటాయన్నమాట. అవి ఫ్రీ షో ఉంటుంది. బట్ ఆల్రెడీ చాలా లేట్ నైట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ షో మేము రావడానికి ముందే అయిపోయింది అన్నారు. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము. బట్ సడన్గా తీసుకొచ్చారు. సో మా పిల్లలు చూపించుకుంటానే రిటర్న్ అయిపోతామేమో అనుకున్నాము. బట్ ఫైనల్గా అది కూడా చూసారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. ఫ్యూచర్ మ్యూజియంలో అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ఒకసారి మళ్ళీ ప్యాక్ చేసేసుకొని లైట్గా నైట్ డిన్నర్ తినేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎందుకంటే మాకు ఇక్కడ లాంజ్ ఉందన్నమాట. సో లాంజ్లో కూడా ఫుడ్ ఉంటుంది. సో అందుకే అక్కడ ఎలా ఉంటుందో అని లైట్గా తిని లాంజ్లో స్టే చేద్దామని వచ్చేసాము. లాంజ్ లోపల కూడా వీడియో తీశాను. బట్ చెప్పాను కదా, చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. ఇండియా ట్రిప్ వీడియోస్ కూడా అన్నీ మిస్ అయిపోయాయి. ఏవో ఉన్న కొన్ని వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను.
టైమ్స్ ఫ్లైట్ ఎక్కాను, కానీ ఇప్పటి వరకు నాకు ఇలా ఫస్ట్ లైన్లో అయితే మాకు సీట్స్ రాలేదు. సో ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎలా ఉందంటే మనకి లెంత్ ఎక్కువగా ఉందన్నమాట, బట్ చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ లైన్లో 4 సీట్స్ కూడా వచ్చాయి, బట్ ఆల్రెడీ కొన్ని మంది పీపుల్ మిస్ అవ్వటం వల్ల ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు కొంచెం బ్యాక్కి వెళ్ళిపోయారు. సో అందుకే మొత్తం లైన్ అంతా మేమే యూజ్ చేసుకున్నాము, మేము మా పిల్లలే. చాలా సేఫ్గా యూకే అయితే రీచ్ అయిపోయాము ఫైనల్గా. ఇండియా ట్రిప్ అలానే దుబాయ్ ట్రిప్ కూడా ఏ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇండియా ట్రిప్ నేను ఏ విధంగా ఎంజాయ్ చేశామన్నది మీతో షేర్ చేసుకోలేదు వీడియోస్ మిస్ అవ్వడం వల్ల, బట్ ఉన్న కొన్ని వీడియోస్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మేమైతే యూకే సేఫ్గా రీచ్ అయిపోయాము. అక్క వాళ్ళు ఈ రోజు ఇండియాలో స్టార్ట్ అవుతారు, వాళ్ళు రేపు ఇదే టైంకి యూకేలో ల్యాండ్ అవుతారనమాట. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. ఇమిగ్రేషన్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయింది. మేము 1కి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయాము. సో ఇది నా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.